ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ మొదటి స్కెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. నెక్స్ట్ స్కెడ్యూల్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని టీం ప్రకటించింది. అదే సమయంలో ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ వివరాలు కూడా బయటపెడతారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వాళ్లను ఫైనల్ చేసేశారని టాక్. ఇంతకీ వాళ్లెవరంటే ఇందులో 3 హీరోయిన్స్ ఉంటారని సమాచారం. అందులో ఓ హీరోయిన్ గా ఫారిన్ లేడీని ఎంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన ఇద్దరిలో ఒకరు కీర్తి సురేష్, మరొకరు కేరా అద్వానీ అని విశ్వసనీయ సమాచారం. కీర్తి సురేష్ మహానటి వంటి సినిమాలు నటించి అందరి ప్రశంసలు పొందింది. సావిత్రి పేరొస్తే కీర్తి సురేష్ గుర్తొచ్చేలా నటించింది. విభిన్న పాత్రలు చేయగలదు అని ఆ సినిమాతో అర్థమైంది. రాజమౌళి కూడా మంచి ప్రతిభ కలిగిన వారినే ఎంచుకుంటారు కనుక ఒక కథానాయికగా ఈమె ఫిక్స్ అట. రెండో హీరోయిన్ గా భరత్ అనే నేనుతో తెలుగులో అడుగుపెట్టిన కేరా వినయ విధేయ రామలో కూడా తన అభినయంతో ఆకట్టుకుంది కనుక ఈమెను కూడా తీసుకోవాలని ఆర్ఆర్ఆర్ టీం అనుకుంటుందట. త్వరలో అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఓ కీలక పాత్రకు ప్రేమణిని సంప్రదించారని తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మిస్తున్నారట. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చే చిత్రమిదే. అంతేకాదు ఎన్టీఆర్, రామ్ చరణ్లు కలిసి నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.